అంతే అంతే మా తాత పేరు బత్తిని సీతయ్య. ఉద్యోగరీత్యా గత 15 సంవత్సరాల నుండి మేము హైదరాబాద్లో ఉంటున్నాము. వారం క్రితము విలేజ్కు సంబంధించిన కొందరు వ్యక్తులు సర్వే నంబర్ 26లో కబ్జా అయిందని దానికి అధికారులు సహకరించారని చెప్పారు. అసలు ఆ భూమికి ఎవరైతే మీడియా ముందుకు వచ్చి చెప్పారో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇది 1995 నుంచి కోర్టులో కేసులో ఉందండి. కేసు నెంబర్ 201 1995. బత్తిని సీతయ్య కుమారులైన బత్తిని కిష్టయ్య, బత్తిని రామస్వామి, బత్తిని బాలయ్య, బత్తిని శంకరయ్య వీళ్ళకి సంబంధించిన కేసు నడుస్తుంది. 97లో దీనికి సంబంధించిన తీర్పు వచ్చింది. అది మా పేరు మీద జరిగింది. మా నాన్న నిరుద్యోగి కాబట్టి మా ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉండడం ద్వారా ఇది రికార్డులో నమోదు చేయడం లేట్ అయ్యింది. దీని తర్వాత మళ్ళీ మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ మధ్యన కొందరు దీన్ని ఆక్రమిస్తే వాళ్ళ మీద కూడా కేసు వేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే మొన్న మీడియా ముందుకు వచ్చారో వాళ్ళ ఈ కేసులో తిరుగుతూ ఉన్నారు ఇప్పటికీ. ఇప్పుడు సిరిసిల్లకు సంబంధించిన భరత్ అనే వ్యక్తి సర్వే నంబర్ 26లో 1805 గజాల భూమిని ఆక్రమించాడు. ఇది పూర్తిగా బత్తిని కిష్టయ్యకు సంబంధించిన భూమి. ఇందులో మా బాబాయ్లకు కూడా ఎలాంటి సంబంధం లేదు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు మీకు ముందు చూపిస్తాను. ఎవరైతే మీకు ఆ రోజు మీడియా ముందు పెట్టారో ఒరిజినల్ కాపీ, ఇందులో బత్తిని కిష్టయ్య మార్కండే గుడి సరిహద్దులు. ఈ ఒరిజినల్లో ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళ పేరు కానీ వాళ్ళ తాత పేరు కానీ వాళ్ళ తండ్రి పేరు కానీ ఇందులో లేదు. ఇక్కడ ఫోర్జర్లో మాత్రం బత్తిని ఎర్రగుంట శంకరు, తర్వాత ఎర్రగుంట భరత్ వీళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయి. ఆ రోజు మీడియా ముందు రోజు కూడా ఎవరైతే మీడియా ముందుకు వచ్చారో వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్ ఎలాంటిది చూపించలేదు. మీకు జస్ట్ కబ్జా అయిన సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తప్పించి ఎలాంటి సాక్ష్యాధారాలు మీడియాకు చూపించలేదు. దీన్ని బట్టే మీడియా వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళకు ఈ ల్యాండ్కు ఎలాంటి సంబంధం లేదని. ఆ రోజు కొందరు అధికార ప్రతినిధులు అని చెప్పుకుంటున్నారు, పెద్ద మనుషులు అని చెప్పుకుంటున్నారు విలేజ్లో. ఇది లక్షపేట భూములన్నీ కబ్జా అవుతున్నాయి, దీన్ని అధికారులు చర్యలు తీసుకోవాలి అని ఉసరవెల్లి మాటలు మాట్లాడారు. కానీ ఈ ల్యాండ్కి సంబంధించిన భరత్ కబ్జా చేయడానికి కారణమైన ముఖ్య వ్యక్తి అతనే అని ఇక్కడ సాక్ష్యాధారాలు పంచనామా చేసి ఇచ్చాడు. దానికి అతను ఏమన్నాడు, ఇది నాలా కన్వర్షన్ కాలేదు, ఇల్లే లేని చోట ఇల్లేలా ఉన్నది, దానికి నంబర్ ఓవర్ ఇచ్చారని అంటున్నారు. పంచనామా చేసి ఇచ్చిన వ్యక్తే ఈరోజు కబ్జాకు గురైందని చెప్తున్నాడు. వాళ్ళకు లావాదేవీల విషయంలో పొరపాట్లు జరిగి ఉండొచ్చు, భేదాభిప్రాయాలు వచ్చి ఉండొచ్చు. అందు గురించి ఆ రోజు మీడియా ముందుకు వచ్చాడు. కబ్జా చేసిన వ్యక్తి ఈరోజు కబ్జా గురైందని మీడియాకు రావడం హాస్యాస్పదం. దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలి. మీడియా ప్రతినిధులు కూడా కొంచెం ఆలోచించి అసలు ఓనర్ ఎవరు రికార్డులన్నీ పరిశీలించండి. ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళండి. 1953 నుంచి ఇప్పటి వరకు ఉన్న రికార్డులు ఎవరి పేరు మీద ఎంత భూమి ఉంది, తాత ముత్తాతల పేరు మీద వచ్చిందని చెప్పాడు కదా అతను. బత్తిని సీతయ్య మా తాత, మా పాత పేరు మీద 1953 నుంచి చనిపోయేంత వరకు 1980 వరకు 11.23 ఎకరాలు సర్వే నంబర్ 25, 26, 28లో ఉంది. సీతయ్య చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుల పేరు మీదకి వచ్చింది. మధ్యలో వీళ్ళు కబ్జాకోరులు దాన్ని ఆక్రమించుకోవడం ద్వారా వాళ్ళ మీద కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కోర్టు కేసు ఇప్పటికీ నడుస్తుంది. కోర్టు కేసులో ఉన్నదాన్ని ఇప్పుడు మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదని మేము గమ్మునూకున్నాము. కానీ అసలు విషయం మీడియాకు తెలవాలనే ఉద్దేశంతో కోర్టు కేసుకు సంబంధించిన తీర్పు, తర్వాత డాక్యుమెంట్స్ 1953 నుంచి ఇప్పటి వరకు ఉన్న డాక్యుమెంట్స్, కబ్జాకు సహకరించిన వ్యక్తుల యొక్క ప్రూఫ్, ఒరిజినల్ ఆ రోజు వాళ్ళు పీటీఎఫ్ ప్రెస్కి రిలీజ్ చేసిన దాంట్లోనే తెలుస్తుంది. దీంట్లో బత్తిని కిష్టయ్య పేరు తప్పించి ఇంకో పేరు లేదు ఇందులో. కావున మీరు దీనికి అధికారుల మీద ఎవరైతే సహకరించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.